నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. కామారెడ్డి జిల్లా కామారెడ్డి పట్టణంలో సత్య గార్డెన్స్ లో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండరెడ్డి పాల్గొని ప్రసంగించారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ, దొరల పాలన పోయింది, తెలంగాణలో ప్రజల పాలన వచ్చింది. కామారెడ్డి నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిని నియమించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని రేవంత్ రెడ్డి తెలిపారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో 6 పథకాలను అమలు చేస్తానని అన్నారు. మొదటగా మహాలక్ష్మి పథకం నుండి ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశాం. ఆరోగ్యశ్రీ 10 లక్షల వర్తింపులు కూడా అమలు చేశాం. మిగతా గ్యారంటీ పథకాలను 100 రోజుల్లో అమలు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రతిపక్షాలు విమర్శలను తిప్పికొట్టాలన్నారు. రైతు బంధు అనేది గతంలో కేసీఆర్ రైతు బంధుగా ప్రచారం చేశారని తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బంధు పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు అందిస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రజల త్యాగాల వల్ల ఏర్పాటైందని, కేసీఆర్ కుటుంబం వల్ల తెలంగాణ రాలేదని తెలంగాణ ప్రజలు గ్రహించాలన్నారు. భవిష్యత్తులో పార్టీ కోసం పనిచేసిన నాయకులను, కార్యకర్తలను గుర్తించి తగిన పదవులను అందిస్తామన్నారు. రాబోయే 15 రోజుల్లో కామారెడ్డి నియోజకవర్గ ముఖ్య నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులపై ప్రత్యేక సమావేశం హైదరాబాద్ లో నిర్వహిస్తారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో కామారెడ్డిలో అభివృద్ధి శూన్యమని అన్నారు. ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారన్నారు. ఏ సమస్య వచ్చినా షబ్బీర్ అలీ దృష్టికి తీసుకురావాలని కొండరెడ్డి కోరారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, ప్రముఖ పారిశ్రామిక తిమ్మయ్య, వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నరసారెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్, మాజీ ఎమ్మెల్యే యూసుఫ్ అలీ, నిజామాబాద్ కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, రామారెడ్డి, మండల జెడ్పీటీసీ సభ్యుడు నారెడ్డి మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, పండ్లరాజు, మాజీ సీడీసీ చైర్మన్ కారంగుల అశోక్ రెడ్డి, గోనె శ్రీనివాస్, న్యాయవాది దేవరాజు గౌడ్, పంపరి లక్ష్మణ్, బిక్కనూరు మండల కాంగ్రెస్ నాయకులు మద్ది చంద్రకాంత్ రెడ్డి, బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎడ్ల రాజేరి, బీబీపేట, రాజంపేట, రామారెడ్డి మండలాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా షబ్బీర్ అలీ సార్కి, ఎందుకు అంటే షబ్బీర్ అలీ సార్ అంటే నాకు చాలా గౌరవం, ఇష్టం కూడా. అది ఇప్పటివరకు ఇప్పుడు షబ్బీర్ అలీ సార్ చెప్పలేదు, కానీ ఇప్పుడే కామారెడ్డి ముందే కామారెడ్డి ఖమ్మం మీటింగ్లో చెప్పాలని ఫస్ట్ టైం చెప్తున్నా సార్. నేనంటే నాకు చాలా ఇష్టం. మీకు దేశంలో కూర్చున్న రోజు చెప్పినా మీరంటే చాలా కామారెడ్డి పబ్లిక్ అందరికి చాలా ఇష్టం సార్, అలాగే నాకు కూడా ఇష్టం అని చెప్పేసి క్లోజ్ డోర్లో చేసినా ఓపెన్ డోర్లో చెప్తున్నా. థ్యాంక్ యూ. అండ్ స్టేజ్ మీద ఉన్న నాతో పాటు 20 రోజులు ఆహర్నిశ కష్టపడి ఎలక్షన్ చేసి ఎలక్షన్లలో వాళ్ళు శారీరకంగా చేసిన అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. కార్యకర్తలందరికీ కూడా ఒక్కొక్కరు నాకు ఈ కామారెడ్డిలో 15-20 రోజులలో చాలా అనుబంధం ఏర్పడ్డది. నేను ఆ అనుబంధాన్ని ఎలా మనం తీసుకోవాలో తెలియదు, కానీ ప్రతి ఒక్కరిని మనసులో పెట్టుకొని గుర్తు పెట్టుకొని వాళ్ళ గౌరవం తగినంత గౌరవం అయితే ఇస్తాను. థ్యాంక్ యూ. దానికి మీరందరూ సహకరించి కాంగ్రెస్ పార్టీని మీరు కృషి చేసి రేవంత్ కృషి చేసినందుకు మీ పేరు పేరున కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, మహిళలకు, నాయకులకు, మండల ప్రెసిడెంట్లకు, ఇతర విలేజ్ ప్రెసిడెంట్లకు, యూత్ కాంగ్రెస్, సేవాదల్, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్వై, అలాగే సేవాదల్, ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ప్రతి ఒక్క కాంగ్రెస్ ఆర్గనైజేషన్ కు చేతులు జోడి నేను రేవంత్ రెడ్డి గారి తరఫు నుంచి, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఇన్ఛార్జెస్ కూడా వీళ్ళు అయిపోయింది ఎలక్షన్ అని మీకు చెప్పకుండా ఒకసారి ముఖ్యమంత్రి దగ్గర మీరు ఉన్నారు కాబట్టి సమస్య ఇచ్చినాక మీరు ఇవ్వండి. అప్పటి వరకు మోహన్ ఈ సమస్యలన్నీ వాళ్ళతో కూర్చోబెట్టి సరదాగా విప్లవించినారు. నేను చాలా దిక్కులు ఇన్ఛార్జ్గా ఉండే మీరు అందరూ మా ఇన్ఛార్జెస్ కూడా చెప్తున్నాను, మా కొట్టలందరూ కూడా చెప్తున్నాను. అందరూ కలిసి ఒకసారి ముఖ్యమంత్రి గారికి రిప్రజెంట్ చేసినాక స్పెషల్ ఆఫీసర్కు హ్యాండ్ ఓవర్ చేస్తారు. దాని తర్వాత ఇక వాళ్ళు స్పెషల్ ఆఫీసర్ వాళ్ళు ముఖ్యమంత్రి గారు
చేస్తూ ఉంటారు. మరొకసారి ఇంత మీరు సమయం ఇచ్చి కృషి చేసినందుకు నేను అప్పుడు కూడా చెప్పిన ఒక గుండెల్లో రేవంతన్నా ఒక గుండెల్లో సభ్యుడైనా ఇద్దరు మీ దగ్గర ఉన్నాం. మీ దగ్గర మీరు పేరు పిలిచి రేవంతన్నా అంటే ఆయనే వచ్చేస్తాడు, సభ్యుడన్నా అంటే నేను మీ దగ్గరకు వస్తాను. దయచేసి మళ్ళా మంచి కృషి చేయండి. రాబోయే ఎన్నికల్లో మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.